అమ్మా ఏదైనా చల్లగా తాగడానికి ఇవ్వమ్మా. సరే తీసుకొస్తాను. అట్లీస్ట్ మంచినీళ్ళే తెచ్చి వరకు ఆగు. ఇక డాడీ కూడా ఎండలోంచి వచ్చారు, కొంచెం ఇద్దరికి కలుపుతాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. చూసారు కదా, మా అమ్మాయికి చల్లగా కావాలంటండి. ఇక ఇంకాస్త లేట్ చేసామనుకోండి, వెళ్ళి ఏ డ్రింకో తాగేస్తుంది అనమాట. ఇంట్లోని ఏదో ఫ్రిడ్జ్లో ఉంటాయి కదండి, అవి లేదనుకోండి కొన్ని ఐస్ ముక్కలు వేసుకొని నీళ్ళైనా తాగేస్తుంది అనమాట, అలాంటిది. సో అందుకే నేనైతే మొన్న అయితే కనుక బజార్కి వెళ్ళినప్పుడు బత్తాయికాయలు ఉంటే తీసుకున్నానండి. అవైతే కనుక ఫ్రిడ్జ్లో ఉన్నవి తీసి కొంచెం కష్టపడాలండి, రసం తీసుకోవాలన్నమాట. ఈ రసంని మనం తీసుకున్న తర్వాత దీనిలో కొంచెం బెల్లం కోరుకొని బెల్లం కలపాలి. కొంచెం ఎక్కువే బెల్లం కలుపుకోండి, రసం ఎంత ఉందో అంత బెల్లం కలుపుకోండి. కలిపిన తర్వాత బాగా మంచిగా తయారవుతుందండి. దాన్ని ఏంటంటే మనము ఐస్ క్యూబ్స్లా పెట్టుకోవచ్చు, లేదా డీ ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లో వేసి పెట్టేసినా సరే ఐస్ అయిపోతుంది అన్నమాట అండి. అది దాన్ని మనకి కావాల్సినప్పుడల్లా తీసి జ్యూస్ చేసుకోవచ్చు అన్నమాట అండి. ఎవరైనా చుట్టాలు వచ్చినా, మన వాళ్ళైనా బయటికి వెళ్ళి వచ్చినా ఇది ఇస్తే ఎనర్జీకి ఎనర్జీ, హెల్త్కి హెల్త్ అన్నమాట అండి. అయితే డైట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా మంచిది అన్నమాట అండి. బత్తాయి రసము మనమే తాగిస్తామనుకోండి, అలాగ లైఫ్ మనకి కాఫ్ పట్టేయడము అలా ఉంటుంది అన్నమాట అండి. కానీ ఇదేంటంటే క్యూబ్స్ 2 వేసుకొని నీళ్ళలోని కొంచెం చియా సీడ్స్ వేసుకొని తాగామనుకోండి, అసలు మనకి ఎలాంటి కఫం కానీ దగ్గు కానీ రాదు మాట అండి. ఇది చాలా హెల్దీ మాట అండి. అది కూడా మనం పంచదార వాడట్లేదు. సో అయితే అది రెడీ చేశానండి, డీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఐస్ ముక్క అయిపోయింది, మార్నింగ్ పెట్టాను. కాసేపు అయిన తర్వాత చూశాను మాట అండి, ఐస్ ముక్క అయిపోయింది. అయితే నేను పుదీనా మా ఇంట్లోదే మాట అండి తీసుకున్నాను. మా అమ్మాయికి ఇప్పుడు డ్రింక్ తయారు చేస్తున్నాను అనమాట అండి. కొంచెం పుదీనాని కొంచెం కసాబిసా చేసేసి వేస్తాను అనమాట. మా అమ్మాయికి అయితే వడకట్టానండి, మాకైతే కనుక అలా తాగేస్తాను. ఎందుకంటే పుదీనా తింటే మంచిదన్నమాట. అది క్యూరిఫై చేస్తుందండి మనకి కిడ్నీస్ కానీ లివర్స్ కానీ మటన్. సో ఇది ఐస్ క్యూబ్స్ వేస్తాను, ఇంకొంచెం చల్లగా ఉండడానికి ఐస్ క్యూబ్స్, ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి కదండి. సో ఇంకొక 2 ఐస్ క్యూబ్స్ వేస్తాను అనమాట అండి. మాకైతే వాటర్ వేసాను, మా అమ్మాయికి అయితే కొంచెం స్ప్రైట్ వేసాను అనమాట అండి. స్ప్రైట్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో అవి వేసాను, క్యూబ్స్ వేసి ఆ తర్వాత అందులో కొంచెం వాటరు, కొంచెం ఏమో మా అమ్మాయికి స్ప్రైట్ వేసేసి బాగా కలిపేసామాట అండి. కలిపేసిన తర్వాత అందులో కొంచెం చియా సీడ్స్ వేసానమాట. చియా సీడ్స్ చలవక చలవ, హెల్దీకి హెల్దీ, ఎనర్జీకి ఎనర్జీ మాట అండి. ఇందులో ఏది వేస్ట్ అయింది లేదండి. ఇదే డ్రింక్ బయట తీసుకుంటే 70-80 రూపాయలు అటండి. మా అమ్మాయి మాటలో మీరే చూడండి. నేను అలా చేశాను అనమాట. ఇంకా దానికి గ్లాస్ ఫుల్ చేస్తాను, అవైతే పెద్ద గ్లాసులు మాట అండి. ఇక ఇలా వచ్చింది. ఇదైతే మా అమ్మాయికి వడకట్టాను పుదీనా, మాకైతే వడకట్టుకోలేదండి, అలాగే తాగానమాట. వాళ్ళ డాడీకి కూడా ఇచ్చానమాట అండి. వాళ్ళ డాడీ అన్నారు పుదీనా వేస్తే అంటే 70 రూపాయలు అంట, ముంతలోని పుదీనా వేయకుండా ఎలా ఇస్తానటండి 50 రూపాయలు. ఎంత బాగుంది, మా అమ్మాయి చూడండి ఎలాగ అంటుందో, చాలా బాగుందని. చల్లగా ఉందనా, బాగుందా? చాలా బాగుంది. బయట ఇది 70-80 పెట్టి కొంటాం, ఇంత టేస్ట్ కూడా ఉండదు. ఏదో కలర్ ఎనర్జీ. గుడ్ జాబ్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ.